అసెంబ్లీకి రాకుండా ఉండి వాళ్ళ జీతాలు మాత్రం యథావిధిగా తీసుకున్నటువంటి ఎమ్మెల్యేల పైన తొందరలో ఏదైనా ఒక నిర్ణయం తీసుకోబోతున్నారా? కేంద్రం సహాయం ఏమైనా కోరుతున్నారంటే ఖచ్చితంగా అవును అని చెప్పుకోవచ్చు. సో ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్లో డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు, సీఎంగా చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరూ కూడా అధికారంలోకి ఎక్కినప్పటి నుంచి ఇటు వైసీపీకి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎప్పుడూ కూడా అసెంబ్లీకి వచ్చినటువంటి దాఖలాలు లేదు. జస్ట్ ఎప్పుడైతే గవర్నర్ గారు ప్రసంగం ఇస్తారో ఆ రోజు మాత్రమే వచ్చి, అది కూడా గవర్నర్ గారి ప్రసంగం ఇచ్చేటటువంటి ఆ సమయం మాత్రమే ఉండి ఆ తర్వాత అసెంబ్లీ నుంచి వాకౌట్ చేసేస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు ప్రతి ఒక్క అసెంబ్లీ సమావేశాల్లో ఈ యొక్క సీన్ని మనం చూసాం, రిపీట్ మోడ్లో మళ్ళీ చూసాం. సో ఇక మీదట ఇలాంటి వాళ్ళ మీద ఒక నిర్ణయం తీసుకుంటున్నట్టు, ఒక యాక్షన్ తీసుకున్నట్టు మాత్రం స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు చెప్పారనమాట. సో ఏంటంటే ఈ విషయంలో ఇక్కడ కేంద్రం నుంచి కూడా సహాయం కోరుతున్నట్టు, ఇలాంటి ఎమ్మెల్యేలని ఏం చేయాలి, ఇలాంటి యాక్షన్ తీసుకోవాలి అని చెప్పేసి చెప్తున్నారు. మరి ఇప్పుడైతే వైసీపీకి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో వీళ్ళందరూ కూడా ఎప్పుడు కూడా అసెంబ్లీకి వచ్చి వాళ్ళ వాదన వినిపించినటువంటి సందర్భాలే లేవు. వచ్చినటువంటి ఒక గవర్నర్ గారి స్పీచ్ రోజు వచ్చేసి అది కూడా మధ్యలోనే ఆయన స్పీచ్కి కూడా కనీస గౌరవం ఇవ్వకుండా, ఆయన మాట్లాడినటువంటి ఒక హోదాకి కూడా గౌరవం ఇవ్వకుండా మధ్యలోనే అల్లర్లు చేయడం కానీ, ధర్నాలు, ర్యాలీలు, అంటే ఇలాంటి గందరగోళాలు సృష్టించి అక్కడ నుంచి వెళ్ళిపోతారు. ఇలాంటివన్నీ కూడా మనం చూసామన్నమాట. సో ఇప్పుడు ఏంటంటే గవర్నర్ గారు లేకపోతే అంటే మొత్తం సభకు సంబంధించిన వాళ్ళందరూ కూడా ఒక నిర్ణయం తీసుకున్నట్టు స్పీకర్ గారు చెప్పారనమాట. సో ఇక మీదట ఇలాంటివి చేయాల్సినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒక యాక్షన్ తీసుకుంటున్నట్టయితే రూల్ని పాస్ చేస్తామని కూడా చెప్తూ ఉన్నారు. ఏంటంటే కంటిన్యూస్గా 65 రోజులు మాత్రం ఖచ్చితంగా అసెంబ్లీ సమావేశాలకు రావాల్సిందే, లేకపోతే వాళ్ళకి నోటీసులు కూడా అందిస్తాము. ఈ నిర్ణయం మేం కాదు, కేంద్రం నుంచి కూడా ఒక వాళ్ళతోని మాట్లాడి నిర్ణయం తీసుకుంటామని చెప్పేసి చెప్తూ ఉన్నారు. సో ఇప్పటి వరకు వైసీపీకి సంబంధించిన ఎమ్మెల్యేలందరూ కూడా అసలు అసెంబ్లీకి రాకుండానే జీతభత్యాలు తీసుకుంటున్నారని చెప్పేసి, ఒక జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం జీతం తీసుకోవట్లేదని చెప్పేసి కూడా క్లియర్గా చెప్పేశారనమాట. బట్ ఎంతైనా కూడా వాళ్ళు ఎప్పుడు కూడా మాకు ప్రతిపక్ష హోదా కావాలి, జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష హోదా ఇస్తేనే మేము అసెంబ్లీకి వస్తాము, మాట్లాడతామని చెప్పేసి వాళ్ళు స్వయంగా ఒక క్లారిటీ మాత్రం ఇచ్చారు. కానీ స్పీకర్ గారు మాత్రం ఖరాఖండిగా వాళ్ళ ఫేస్ టు ఫేస్ చెప్పేశారు, జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష హోదా ఇవ్వడం మాత్రం కుదరదు అని చెప్పేసి. అదేదో ప్రభుత్వం మాట్లాడుకొని ఇచ్చేటటువంటి హోదా కాదు, ప్రజలు ఇవ్వాలి. ప్రజలే వద్దు అని చెప్పేసి మిమ్మల్ని 11 సీట్లకి పరిమితం చేసినప్పుడు మేము ఏ విధంగా ఇస్తామని చెప్పేసి ఆయన క్లియర్గానే చెప్తూ ఉన్నారు. కానీ వీళ్ళు మాత్రం ఇంకా ఈ 5 years కూడా ఇదే గోల చేస్తారేంటనే ఎవరికి అర్థం కావట్లేదు. ప్రజలు ఇవ్వని హోదాని ప్రభుత్వం ఎక్కడి నుంచి ఇస్తుంది? ఆ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నదే ప్రజలు కదా. సో అలాంటప్పుడు మీకు ప్రతిపక్ష హోదా కావాలి అంటే ప్రజలు ఇవ్వాలి, అది రావాలి అంటే మళ్ళీ ఎలక్షన్స్ రావాలి. కానీ ఇప్పుడు మధ్యలో వచ్చేసి మేము అసెంబ్లీకి రావాలి అంటే మాకు ప్రతిపక్ష హోదా కావాలి అంటే దీనికి ఎవరు కూడా సమ్మతి తెలపరు. సో మరి ఖచ్చితంగా మీరు అసెంబ్లీకి రండి, రాకపోతే జీతం భత్యాలు కూడా తీసుకోవడానికి మీకు అర్హత ఉండదు అని చెప్పేసి ఒక నోటీసులు కూడా ఇస్తాం, మేము కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడతామని చెప్పేసి అయితే అయ్యన్న పాత్రుడు గారు చెప్పారనమాట. సో మరి ఆయన మాటలకి మీరు ఏ విధంగా స్పందిస్తారు ఖచ్చితంగా కామెంట్ చేయండి.